నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పోలవరంపై నేడు హైదరాబాద్లో కీలక భేటీ కేంద్రం కొర్రీలపై చర్చించనున్న ప్రాజెక్టు అథారిటీ నిధుల సాధనే ప్రధాన అజెండా తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులకు రంగం సిద్ధం తెలంగాణలో నేడు ఏపీ ఒప్పందం వెంటనే సర్వీసులు ప్రారంభించే అవకాశం ఏపీలో నేటి నుంచి విద్యా సంస్థల పునః ప్రారంభం కోవిడ్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని ప్రభుత్వ హెచ్చరిక తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ రిజిస్ట్రేషన్లు 55 రోజుల తరువాత మళ్లీ ప్రారంభం తహసీల్దార్ కార్యాలయాల్లో సేవలు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు శ్రీకారం సిబ్బంది క్షేత్ర పరిశీలనకు ఏర్పాట్లు రుసుం చెల్లించేందుకు జనవరి 31 ఆఖరి తేదీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం సర్వేలో ట్రంప్ కంటే ముందంజలో దూసుకెళ్తోన్న జో బైడెన్ పోలవరానికి కేంద్ర నిధుల సాధనే ప్రధాన అజెండాగా నేడు హైదరాబాద్లో ప్రాజెక్టు అథారిటీ అత్యవసర భేటీ జరగనుంది ప్రాజెక్టుకు తాజా ధరల ప్రకారం నిధులిచ్చే విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతూ ఉండడం సహా వాటినే ఆమోదించి పంపాలని షరతులు పెడుతున్న వేళ అథారిటీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు కేంద్రం నిధులతోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది హైదరాబాద్లోని కేంద్ర జలసంఘం కార్యాలయంలో నేడు పోలవరం ప్రాజెక్టు అథారిటీ అత్యవసర సర్వసభ్య సమావేశం జరగనుంది అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ అధికారులతో పాటు రివైజ్డ్ కాస్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్న జలశక్తి సంయుక్త కార్యదర్శి జగ్మోహన్ గుప్తా సైతం పాల్గొననున్నారు 2017-18తో పాటు 2014-15 ధరల రివైజ్డ్ కాస్ట్ కమిటీ సిఫార్సులపై ఈ సమావేశంలో ఆయన ప్రెజెంటేషన్ సమర్పిస్తారు అయితే నిధులిచ్చే విషయంలో కేంద్రం పెడుతున్న కొర్రీలపై సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టులో తాజా లెక్కల ప్రకారం తాగునీటి విభాగానికి విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్రం ఇటీవల తేల్చి చెప్పింది ఆ మేరకు కోత పెట్టి 2014 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ధరల ప్రకారం అంచనాలు లెక్కించి ఆ మొత్తమే ఇస్తామని తేల్చింది ఒకవేళ ఇప్పటికీ తాగునీటి సరఫరా విద్యుత్ కేంద్రం పనులకు నిధులిచ్చి ఉంటే ఇకపై చెల్లించబోయే బిల్లుల నుంచి ఆ మొత్తాలను మినహాయించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారి అనూప్ శ్రీవాస్తవ ఏపీకి ఒక లేఖ పంపినట్లు తెలిసింది ప్రాజెక్టు 2014 ఏప్రిల్ నాటి ధరలు క్వాంటిటీల ప్రకారం 20,398.61 కోట్లకు డిపిఆర్ 2 ఖరారు చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది 2017 మార్చి నాటి కేంద్ర మంత్రిమండలి నోట్ ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది ఆ లెక్కల్నే ఆమోదించి పంపాలని పోలవరం అథారిటీకి సూచించింది ఇక ప్రాజెక్టుకు కేవలం 7,053 కోట్లు మాత్రమే ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది తాజాగా తాగునీరు విద్యుత్ కేంద్రం విషయంలో జలశక్తి శాఖ రాసిన లేఖ ప్రకారం ఆ మొత్తము వచ్చే అవకాశం లేదా అనే సందిగ్ధం ఏర్పడింది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఇంతవరకు ఏపీకి 8,614 కోట్లను కేంద్రం చెల్లించింది ఆ నిధులను ఏ విభాగాల కింద చెల్లించారో పోలవరం అథారిటీ ఇప్పుడు మళ్లీ పరిశీలించాలి ఒకవేళ తాగునీటి విభాగం విద్యుత్ కేంద్రం పనుల కింద చెల్లింపులు జరిగాయని గుర్తిస్తే అలా చెల్లించిన మొత్తాన్ని ఇకపై కేంద్రం ఇచ్చే బిల్లుల్లో మినహాయించుకోనుంది ఈ పరిస్థితుల్లో ఇవాళ సమావేశమవుతున్న పోలవరం అథారిటీ ఆర్థిక శాఖ కొర్రీని యథాతథంగా ఆమోదించి పంపుతుందా చర్చల తర్వాత అప్పటి అంచనా వ్యయంతో ప్రాజెక్టును నిర్మించడం కష్టమని తేలుస్తుందా అన్న అంశం ఆసక్తిగా మారింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు రాష్ట్ర అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేయనున్నారు జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ మార్గదర్శకాలు దేశంలోని ఇలాంటి 16 ప్రాజెక్టులకు ఇంతవరకు ఎన్నిసార్లు అంచనాలు సవరించారనే అంశాలను ప్రస్తావించేలా సమగ్ర సమాచారాన్ని సేకరించారు పునర్విభజన చట్టంలో పోలవరంపై ఏం పేర్కొన్నారు పోలవరం అథారిటీ ఏ ఉద్దేశంతో ఏర్పడింది 2013 భూసేకరణకు కేంద్రం చేసిన చట్టం పోలవరంపై ఎలాంటి ప్రభావం చూపింది
ఈ దశలో చాలినంత నిధులు ఇవ్వకపోతే భవిష్యత్ ఏంటి అనే అంశాలతో వాదనలు వినిపించేందుకు ఏపీ అధికారులు సిద్ధమయ్యారు. అయితే 2017-18 ధరలకు తగ్గట్లు అంచనాలను పోలవరం అథారిటీ ఆమోదించి పంపుతుందని, ఇది ఒక సాంకేతిక అంశమేనని ఏపీ జలవనరుల అధికారులు పేర్కొంటున్నారు. తుది నిర్ణయాన్ని కేంద్ర జలశక్తి శాఖకే వదిలేసే అవకాశమూ ఉందని అథారిటీలోని కొన్ని వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పాఠశాలలు నేడు తిరిగి తెరుచుకోనున్నాయి. కోవిడ్ కారణంగా మూతపడిన విద్యాసంస్థలను తెరిచేందుకు శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పక పాటించేలా విద్యాసంస్థల్లో ఎస్ఎంఎస్ పేరిట నూతన విధానం తప్పక అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ కోసం జిల్లా, మండల, పాఠశాల స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అడ్మిషన్లు పెంచడంపై దృష్టి పెట్టినట్లు వివరించిన ఆయన, ప్రైవేటు విద్యాసంస్థల నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరేందుకు వచ్చే విద్యార్థులకు టీసీలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధనను ఎత్తివేసినట్లుగా చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోయినా ఆధార్ నెంబర్తో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే 9, 10 తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో 2, ఆ పై ఏడాది తరగతులు నేడు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 8 వరకు తరగతులను దశల వారీగా ప్రారంభించనున్నట్లు సురేష్ స్పష్టం చేశారు. మరి ముఖ్యంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి క్లాస్ రూమ్ కు 16 మంది మించకుండా దశల వారీగా విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నాం. పేరెంట్స్ ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన పని లేదు, ఎలాంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన పని అసలే లేదు. దయచేసి ఎవరైనా ఏదైనా వదంతులు చెప్తా ఉంటే దాన్ని నమ్మద్దండి. హాలిడేస్ ని తగ్గించుకొని, మరి ముఖ్యంగా సిలబస్ ని తగ్గించుకొని వచ్చే విద్యా సంవత్సరానికి కరెక్ట్ గా వీళ్ళందరినీ సమాయత్తం చేయడానికి ఏప్రిల్, మే నాటికి విద్యా సంవత్సరం పూర్తి అయ్యేలాగా ఈ యొక్క విద్యా సంవత్సరాన్ని కుదించి బేసిక్ కాన్సెప్ట్స్ ను విస్మరించకుండా విద్యా బోధన సాగిస్తూ ముందుకు పోవడానికి ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి ఈ అకాడమిక్ క్యాలెండర్స్ అయితేనేమి, ఎస్ఓపీలు అయితేనేమి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 ప్రభుత్వ పాఠశాలలు, అట్లాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ సూచనలు వర్తిస్తాయి. ఇవన్నీ పాటించాలని, లేని పక్షంలో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు మార్గం సుగమమైంది. ఆ దిశలో అధికారులు చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు సఫలమయ్యాయి. ఇవాళ ఇరు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ఒప్పందంపై చర్చించేందుకు హైదరాబాద్లో టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ ఎండీలు తుది దఫా సమావేశం జరపనున్నారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగే ఈ భేటీలో తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కూడా పాల్గొనున్నారు. అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాల ఆర్టీసీలు చెరో 1,60,000 కిలోమీటర్ల మేరకు బస్సులు తిప్పాలని నిర్ణయించారు. ఏ రూట్లలో ఎవరు ఎన్ని బస్సులు తిప్పాలనే అంశంపైన ప్రతిపాదనలు తయారు చేశారు. వీటిపై ఈడీ స్థాయి అధికారులు చర్చించి సానుకూలత వ్యక్తం చేశారు. ఇవాల్టి భేటీలో వీటన్నింటిపై ఎండీల స్థాయిలో మరోసారి చర్చించి ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ఎండీలు అంతర్రాష్ట్ర ఒప్పందంపై సంతకాలు చేస్తారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఒప్పందం కుదిరిన వెంటనే ఏపీలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతాలకు బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ సేవలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ పరిధిలోని 20 మండలాలు మినహా 570 తహసీల్దార్ కార్యాలయాలు ఇందుకు సిద్ధమవగా 55 రోజుల తరువాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయి. ధరణిలో సేవలు పొందేందుకు మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్లు నమోదు చేసుకునేందుకు అనుమతిచ్చిన సర్కారు 10 పత్రాలలోపు ప్రక్రియతో పాటు స్లాట్కు ₹200 రుసుముగా నిర్ణయించింది. ఆపై ప్రతి పత్రానికి ₹5 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భూమి కొనుగోలుతో పాటు వివిధ రకాల సేవలు పొందాలని నిర్ణయించుకున్న వారు ఇప్పటికే స్లాట్లు నమోదు చేసుకోగా వాటిని ఇవాల్టి నుంచి తహసీల్దార్లు ధరణి పోర్టల్లో పూర్తి చేయనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా అరగంటలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ పూర్తయి వారం 10 రోజుల వ్యవధిలోనే పాసు పుస్తకం ఇంటికి చేరుతుంది. మరోవైపు కొత్తగా ధరణి పోర్టల్ను చూసేందుకు చాలా మంది యత్నిస్తూ ఉండడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగి నెమ్మదిగా తెరుచుకుంటోంది. సర్వర్ వేగం తక్కువగా ఉందంటూ రెవెన్యూ యంత్రాంగం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. నమూనా సేవలు సాధన కొనసాగుతున్నందున సర్వర్ నెమ్మదిగానే ఉందని, సేవలు ప్రారంభించాక వేగం పెంచుతామని ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలక శాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అంచనాలకు మించి 25,59,562 దరఖాస్తులు రాగా గ్రామ పంచాయతీల నుంచి 10,83,394, పురపాలక సంఘాల నుంచి 10,06,013, నగరపాలక సంస్థల నుంచి 4,16,155 దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తుల ఆధారంగా క్రమబద్దీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. సంబంధిత ప్లాటు లేఅవుట్ నిబంధనల మేరకు ఉందని నిర్ధారించుకున్న తరువాత ఎల్ఆర్ఎస్ కోసం నిర్దేశించిన మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తారు. రుసుం చెల్లించిన తరువాత పురపాలక సంఘాల్లో కమిషనర్లు, పంచాయతీల్లో కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్ క్రమబద్దీకరిస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనకు పురపాలక సంఘాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 31ని ఆఖరి తేదీగా నిర్దేశించింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అంకాపూర్, ఎర్రవల్లి తరహాలో తీర్చిదిద్దుతానని స్పష్టం చేసిన ఆయన వాసాలమర్రి రూపురేఖలు మార్చేందుకు 50 నుంచి 100 కోట్లు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో వాసాలమర్రిలో ఆగిన కేసీఆర్ గ్రామస్తులు, ప్రజాప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ఆదివారం 2 గంటల పాటు కేసీఆర్ వారితో చర్చించారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజల అభిప్రాయాలు సేకరించి వెంటనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ను సీఎం ఆదేశించారు. అటు సీఎం ఆదేశాలతో వాసాలమర్రిని సందర్శించిన కలెక్టర్ అనితా రామచంద్రన్ కావాల్సిన సదుపాయాలపై స్థానికులతో చర్చించారు. గ్రామస్తుల సలహాలు, సూచనలు స్వీకరించిన ఆమె 2 పడక గదుల ఇళ్లు, అంతర్గత రహదారులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు తెలిపారు. ఆగి ఇక్కడ ప్రజాప్రతినిధులతో మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళ సమస్యలు డీటెయిల్ గా మాట్లాడదామని చెప్పి సార్ తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఒకటి గ్రామం మంచిగా అవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, తర్వాత వ్యవసాయం అంతా కూడా ఇంప్రూవ్ చేయడానికి, తర్వాత గ్రామంలో ప్రతి ఒక్కరికి సమృద్ధిగా వాళ్ళు చక్కగా బ్రతుకు తెరువు చేసుకోవడానికి, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ఒక మోడల్ గా చేయమని చెప్పారు. తర్వాత ఒక మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పారు. ఇప్పుడు మనం ఇండివిజువల్ గా మనం వెళ్ళి వాళ్ళు అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. కడప శివార్లలోని గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 సజీవ దహనమయ్యారు. వీరంతా ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఓ సుమో మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో టిప్పర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి 3 వాహనాలు దగ్ధమవుగా 4 స్మగ్లర్లు సజీవ దహనమయ్యారు. మరో 5 గాయపడగా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కడప నుంచి ఎర్రచందనంతో వెళుతున్న సుమో విమానాశ్రయం సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొంది. నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంక్ను ఢీకొనడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న 4 చనిపోగా ఎర్రచందనం దొంగలు కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో తేల్చే ఎన్నికకు వేళైంది. ఇప్పటికే సుమారు సగం ఓట్లు ముందస్తు ఓటింగ్లో పోలు కాగా మంగళవారం మిగతా ఓట్ల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అఖండ విజయంతో మళ్లీ తాను అధ్యక్ష పీఠమెక్కడం లాంఛనమేనని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా అదంత సులభంగా కనిపించడం లేదు. ట్రంప్పై బైడెన్దే పైచేయి అని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తమ దేశాన్ని ముందుండి నడిపించే సత్తా ట్రంప్, బైడెన్లలో ఎవరికి ఉందని అమెరికన్లు భావిస్తున్నారో మరో రోజులో తేలిపోనుంది. తటస్థ ఓటర్లతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన రాష్ట్రాలు ఎవరి వైపు మొగ్గు చూపబోతున్నాయి? ట్రంప్, బైడెన్ సహా ఇప్పుడు అందరి మనసుల్ని వేధిస్తున్న ప్రశ్నే ఇది. మంగళవారం నాడు అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ 2 అభ్యర్థులు చివరి నిమిషం ప్రచారాల్ని ఈ రాష్ట్రాల్లోనే కేంద్రీకరించారు. ఇవాళ రాత్రి దాకా ఇద్దరు ఈ రాష్ట్రాల్లో సుడిగాలిలా పర్యటించనున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి మిచిగాన్ లో పర్యటించిన బైడెన్ అక్కడి ఓటర్లను తిరిగి డెమోక్రాట్ల వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. మిచిగాన్ రాష్ట్రం గతంలో డెమోక్రాట్ల వైపే ఉండగా 2016లో ట్రంప్ వైపు తిరిగింది. మరోవైపు పెన్సిల్వేనియాలో 4 ప్రచార సభల్లో పాల్గొన్న ట్రంప్ మిచిగాన్, ఫ్లోరిడా, జార్జియాలను చుట్టి వస్తున్నారు. ఈసారి దాదాపు అన్ని కీలక రాష్ట్రాల్లోనూ బైడెనే ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే ట్రంప్, బైడెన్ల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండగా అంతిమ ఫలితం ఎటువైపైనా మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకే ట్రంప్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ రాష్ట్రాల్లో చివరి నిమిషం దాకా పోరాడుతున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే తటస్థ ఓటర్లు మనసు గెలుచుకునేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల దాకా బయోవాలో వెనుకబడ్డ ట్రంప్ ఆదివారం నాటి సర్వేలో బైడెన్ ను దాటి 7 పాయింట్ల ఆధిక్యం సాధించడం గమనార్హం. ఆదివారం నాడు 5 రాష్ట్రాల్లో 5 సభల్లో పాల్గొన్న ట్రంప్ ఇవాళ 7 సభలతో ప్రచారాన్ని ముగించనున్నారు.
అధ్యక్ష ఎన్నికలకు మంగళవారమే పోలింగ్ తేదీ అయినా ముందస్తు ఓటింగ్ ద్వారా ఇప్పటికే సగం ఓటింగ్ పూర్తయింది. మామూలుగా అయితే పోలింగ్ కేంద్రానికి రావడానికి వీలు కాని వారు అంటే ముసలివారు, మిలిటరీ, అనారోగ్యంతో బాధపడేవారు, ఇతరత్రా కారణాలు ఉన్న వారికి ఈ అవకాశం కల్పిస్తారు. కానీ ఈసారి కరోనా కారణంగా అన్ని రాష్ట్రాల్లో విస్తృతంగా అవకాశం ఇవ్వగా దేశవ్యాప్తంగా ముందుగానే ఓట్లు నమోదయ్యాయి. ఆదివారం నాటికే దాదాపు 45% ఓట్లు నమోదైనట్లు సర్వేలు చెబుతున్నాయి. మంగళవారం పోలింగ్ మొదలయ్యే సమయానికి సగానికంటే ఎక్కువగా ఓట్లు నమోదవుతాయని భావిస్తున్నారు. చాలా మంది డెమోక్రాట్లు ముందస్తు ఓటింగ్ కు మొగ్గు చూపగా రిపబ్లికన్లు పోలింగ్ రోజు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ముందస్తు పోలింగ్ భారీగా జరగడంతో బైడెన్ వర్గీయులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పోస్టల్ ఓట్ల పట్ల అసంతృప్తి, అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చిన ట్రంప్ పోలింగ్ రోజున భారీ సంఖ్యలో వచ్చి ఓట్లు వేయాలని తన పార్టీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ పూర్తి కాగానే ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో మంగళవారం ఎన్నిక ముగిశాక కొద్ది రోజులకు కూడా పోస్టల్ ఓట్లను అంగీకరిస్తున్నారు. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నికల తేదీ తర్వాత వచ్చే పోస్టల్ ఓట్లను అంగీకరించే విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ దీనిపై కోర్టుకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. అదే జరిగితే మంగళవారం ఓటింగ్ ముగిశాక వచ్చే ఫలితాలు, ఆధిక్యాలు అసలైన ఫలితాన్ని ప్రతిఫలించకపోవచ్చు. 50 రాష్ట్రాల్లో భారీగా నమోదైన పోస్టల్ ఓట్లు లెక్కించడానికి సమయం పట్టడమే కాకుండా కోర్టు కేసులు కూడా అడ్డుపడితే అధ్యక్ష ఫలితం మరింత ఆలస్యం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అంశాలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నేటి నుంచి తుది విచారణ ప్రారంభమవుతుంది. త్రిసభ్య ధర్మాసనం వ్యాజ్యాలన్నింటిపై రోజువారీ విచారణ చేపట్టనుంది. అంశాల వారీగా పిటిషన్లను విభజించి విచారిస్తామని గత విచారణలో ధర్మాసనం తెలిపింది. ఈ రోజు ప్రధాన వ్యాజ్యాలతో పాటు కొన్ని అనుబంధ పిటిషన్లపై విచారణ జరపనుంది. 2 వారాల పాటు రోజువారీ విచారణ జరిపే అవకాశం ఉంది. అనుబంధ పిటిషన్లలో అత్యధిక శాతం ఇప్పటికే విచారణ పూర్తి చేశారు. విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ప్రణాళిక ప్రకారం ప్రభుత్వానికి అనుమతినివ్వాలని గత విచారణలో కోరారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ రోజు సుమారు 60 ప్రధాన వ్యాజ్యాలపై విచారణ జరగనుంది. సీఎం క్యాంపు కార్యాలయంపైన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. విశాఖపట్నంలో గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల్లో ఏపీ రాష్ట్ర అతిథి గృహం నిర్మాణం చేపడుతున్నారంటూ దాఖలైన అనుబంధ పిటిషన్పై, ఇంప్లీడ్ పిటిషన్లపై గత నెల 12న విచారణ జరిపిన హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది. కేంద్రానికి తెలంగాణ నుంచి పోయే పన్నుల్లో సగమే రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలంతా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ నుంచి 2,75,926 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుందని చెప్పిన కేటీఆర్ కేవలం 1,40,329 కోట్లే తిరిగి రాష్ట్రానికి ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్డీపీ తలసరి ఆదాయం భారీగా పెరిగిందని ట్విట్టర్లో కేటీఆర్ చెప్పారు. కీలకమైన రంగాల్లో పెట్టుబడులు సహా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేసిన మూలధన వ్యయం ఫలితంగానే ఇది ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలో రుణాలు జీఎస్డీపీ రేషియో తక్కువ ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని తెలిపారు. 2014-20 మధ్య దేశ తలసరి ఆదాయం 54.9% ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం భారీగా పెరిగి 83.9%గా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి దేశ సగటు కంటే అధికంగా ఉందని మంత్రి అన్నారు. అద్భుతమైన నాయకత్వం, ప్రగతిశీల విధానాల వల్లే తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకెళ్తోందని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణలో దాడులకు కుట్ర పన్నుతున్నారంటూ భాజపా నాయకులు, కార్యకర్తలను బెదిరించే ధోరణిలో మంత్రి కేటీఆర్ మాట్లాడటం సరికాదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆందోళన నిర్వహించినట్లు పేర్కొన్న ఆయన ఎన్నడూ దాడులు చేయాలని చూడలేదని వివరించారు. తెరాస సర్కారు అక్రమ కేసులతో భాజపా కార్యకర్తలను జైలుకు పంపడాన్ని నిరసిస్తూ నేడు అన్ని జిల్లా, మండల శాఖల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. సర్కారు వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్లో శ్రీనివాస్ అనే కార్యకర్త బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా జీహెచ్ఎంసీలో వార్డు వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలోని ఓటర్లందరినీ వార్డు వారీగా పునర్వ్యవస్థీకరించాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు ఫోటోతో కూడిన ఓటరు జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై చర్చించారు. ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపులు, సవరణలను డిప్యూటీ కమిషనర్లు చేయకూడదని సూచించిన ఆయన పోలింగ్ కేంద్రాల కోసం ముందస్తుగానే భవనాలు గుర్తించి
ప్రతి 1000 మందికి ఓ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ఆయా వార్డు పరిధిలోనే ఏర్పాటు చేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ డోర్స్ వేరుగా ఉండేట్లు చూడాలన్న పార్థసారథి అర్హులైన వారు అసెంబ్లీ ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ పరిశీలించేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం 3 ప్రత్యేక అధికారులను నియమించింది. తులసి కోటలో పెట్టిన దీపం అంటుకుని చిన్నారి మృత్యువాత పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామంలో విషాదం నింపింది. రైతు శ్రీకాంత్ పల్లవి దంపతుల 17 నెలల కుమార్తె శ్రావణి శనివారం ఇంటి ఆవరణలో ఆటలాడుతూ ఉండగా తులసికోట వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు పాప గౌనుకు అంటుకుంది. ఎవరూ చూడకపోవడంతో పాప పూర్తిగా కాలిపోయింది. తర్వాత గమనించిన తల్లిదండ్రులు తొలుత రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తూ ఉండగా మార్గమధ్యలో పాప తుది శ్వాస విడిచింది. ఇంట్లో నిన్నటి వరకు సందడి చేసిన చిన్నారి విగత జీవిలా మారడంతో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో ముష్కరులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిద్దీన్ అధిపతి సైఫుల్ ఇస్లాం మీర్ హతమయ్యాడు. దక్షిణ శ్రీనగర్లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మీర్ అలియాస్ డాక్టర్ సైఫుల్లా అలియాస్ ఘాజీ హైదర్ తలదాచుకున్నాడన్న సమాచారం మేరకు కశ్మీర్ పోలీసులు గాలింపు చేపట్టారు. పోలీసుల రాకను పసిగట్టిన అతడు కాల్పులు జరపగా ధీటుగా స్పందించిన పోలీసు బలగాలు సైఫుల్లాను మట్టుబెట్టాయి. అతడి అనుచరుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ గా ఉన్న రియాజ్ నైకూను ఈ ఏడాది మేలో భద్రతా దళాలు హతమార్చిన అనంతరం సైఫుల్లానే ఆ సంస్థకు నేతృత్వం వహిస్తున్నట్లు కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. 3 పోలీసులు, పలువురు స్థానికులను సైఫుల్లా పొట్టన పెట్టుకున్నాడన్న డీజీపీ గత వారం జరిగిన భాజపా కార్యకర్తల హత్యల్లోనూ హస్తం ఉన్నట్లు వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.